గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఈ ఫ్రెండ్షిప్ డే ప్రతి ఒక్కరికి ఒక మెమరబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్ అంటే మన లైఫ్లో కొన్ని విషయాలు కొందరితో మాత్రమే మనం డిస్కస్ చేసుకోగలం. ఫ్యామిలీతో కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు, పేరెంట్స్తో కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు, వెల్ విషర్స్, రిలేటివ్స్, ఎవరితోనైనా కొన్ని విషయాలు మాత్రం వాళ్ళతో కొన్ని లిమిట్స్ వరకే మనం ఏ విషయమైనా డిస్కస్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్తో అలా కాదు, ఏ విషయమైనా షేర్ చేసుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. ఎందుకు అంటే తను అండర్స్టాండ్ చేసుకుంటాడు. మన ఫీలింగ్స్ అవ్వచ్చు, మన ఎమోషన్స్ అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, మన థాట్స్, ఎవ్రీథింగ్ హీ అండర్స్టాండ్స్. హీ ఆర్ షీ ఎవరైనా కానీ అర్థం చేసుకుంటారు అనే కాన్ఫిడెన్స్తో మనం ప్రతి విషయం వాళ్ళకి షేర్ చేస్తాము. సో వాళ్ళు కూడా అదే విధంగా మనల్ని అర్థం చేసుకొని మనల్ని ప్రోత్సహిస్తూ నీ వెనకాల మేమందరం ఉన్నాం, నీకు సపోర్ట్ చేస్తాం అని మనల్ని ముందడికి వేసేటట్లు చాలామంది ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే ఒక రకంగా ప్రతి మనిషికి ఒక మోరల్ సపోర్ట్ ఉండాలి. ఆ మోరల్ సపోర్ట్ అనేది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, వీళ్ళందరూ ఒక సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ ఇచ్చేది ఒక వాల్యుబుల్ సపోర్ట్. ఆ సపోర్ట్ మీరందరూ అందరికీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇండివిజువాలిటీ వచ్చేదాకా మనం ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి అంతవరకు స్టాండ్ తీసుకొని వాళ్ళ ముందు నడిపిస్తారో. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ట్యాగ్ చేయండి, ఎందుకంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలి అలాంటి వాళ్ళందరినీ. సో నా లైఫ్లో అలా చాలామంది ఉన్నారు. నేను ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నాకు చాలామంది సహాయం చేశారు. అలాగే మీ లైఫ్లో కూడా మీలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు all your friends and well wishers and relatives and your parents. Thank you one and all.